मातरीय भुवनाचार्य सहस्रोपचार्य ओनक्ष कल्याण्य कल्याण्यम्मा तवारुव तवदेश अम्बये पद्म सोनाये ओम ये सोनाजी है इतंबने रो सारी बनो विज्ञान बलता ये पत्तम गराजी ये को सवाल लेगा परहार है दोष रखूंगा अंतर रखूंगा द्वार रखूंगा नामकोट रखूंगा वेद रखूंगा चाली रखूंगा ये को सवाल लेगा परहार है चल गावत चलने है नियो काज लेगा ओम नमः शिवाय अल राज तन्नम आगमनी ओम माने पंचवनी पद्मालय पद्मालय ओम माने महालक्ष्मी मंच అందరికీ నమస్కారం అండి. అందరికీ శివరాత్రి పర్వదిన మహోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే వేటపాలెం నాగవరపమ్మ శ్రీ శ్రీ కనకనాగవరపమ్మ గుడిలో శివరాత్రి పాట ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముందుగా మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. గౌతమ్ మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో TV8 భక్తి ఛానల్ మీ అందరికీ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఛానల్స్ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి భక్తి ఛానల్స్, కానీ ఈ TV8 భక్తి ఛానల్కి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ ప్రతిరోజు మనం ఇంట్లో ప్రతిరోజు వినవలసిన భక్తి పాటలకు సంబంధించి ఏ రోజు ఏ పాట వింటే బాగుంటుంది, ఏ మంత్రోచ్చరణ మన చెవుల్లో పడితే కుటుంబంలో శాంతి కానీ మనశ్శాంతి కానీ కుటుంబ అభివృద్ధి కానీ మనిషి అభివృద్ధి కానీ జరుగుతుందనేది ప్రగాఢ విశ్వాసంతో ఉండే భక్తులందరికీ కూడా TV8 తన ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది. ప్రతిరోజు మీరు వింటూనే ఉన్నారు, ఎంతోమంది సబ్స్క్రైబర్ చేరారు. ఇందులో ముఖ్యంగా అయితే కాలభైరవాష్టకం ఇందులో అద్భుతంగా ఉంటుందండి. నేను విన్నాను. ఏ రోజైనా సరే, ఏ రోజు మీరు వినాల్సిన పాట, ఆలపించాల్సిన మంత్రాలు ఆలపించలేకపోయినా కానీ అవి వినడం ద్వారా జరిగే ప్రయోజనానికి సంబంధించి అద్భుతమైన పాటల్ని ప్రతిరోజు ప్రసారం చేయడం జరుగుతుంది TV8 భక్తి ఛానల్ ద్వారా. ఇంత పోటీ ప్రపంచంలో కూడా తన ప్రత్యేకతను
ఒక మారుమూల గ్రామం చీరాల గ్రామం నుండి ఈ ఛానల్ పనిచేయడం జరుగుతుంది. TV8 గౌతమ్ మీడియా నెట్వర్క్ ద్వారా TV8 భక్తి ఛానల్ గౌరవనీయులు శ్రీ సాయి గారి ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఈ సందర్భంగా ఏంటంటే శివరాత్రికి ఒక పాటను రిలీజ్ చేస్తున్నారండి. దీని ప్రత్యేకత ఏంటంటే సహజంగా శివరాత్రి పండుగలు అనగానే పాటలు రిలీజ్ చేస్తుంటారు. ఈ గుళ్ళు ఆ షార్ట్స్ ఈ షార్ట్స్ ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉందండి. అఘోరాలు ఎలా జరుపుకుంటారు, శివరాత్రిని ఎలా జరుపుకుంటారు అనేది కాన్సెప్ట్తో సాయి గారు రాశారు ఆ పాటని. ప్రత్యేకత అఘోరాలు ఈ శివరాత్రి పర్వదినాన్ని ఎలా జరుపుకుంటారనే కాన్సెప్ట్ మీద పాట రాసి ఇప్పుడున్న టెక్నాలజీతో కంపోజ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా విన్నాను నేను, ఒక అద్భుతంగా ఉంటుందండి ఈ పాట. దయచేసి భక్తులందరూ కూడా ఈ పాటని చూసి ఆదరించి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటంటే ప్రయోగాలు చేయటంలో సాయి గారు ముందుంటారు. ఈ ఎప్పటి నుంచో మీడియా రంగంలో ఉంటూ ప్లస్ జర్నలిజంలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు కానీ సామాజిక సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో చేస్తుంటారు. కాబట్టి ఈ భక్తి ఛానల్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. TV8 భక్తి ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఈ శివరాత్రి పాటని ఈ రోజున బ్రోచర్ని వేటపాలెం శ్రీ కనకనాగవరకమ్మ అమ్మవారి సమక్షంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ పాటని చెప్పాను కదా, ప్రత్యేకత ఏంటంటే ఈ పాటకి అఘోరాలు సహజంగా భక్తులందరూ కూడా దేవుళ్ళు, పూజలు, తిరునాళ్ళు ఇవన్నీ పాట చిత్రీకరిస్తుంటారు డ్యాన్సులతో. కానీ అఘోరాలు ఈ శివరాత్రి పండుగని ఎట్లా జరుపుకుంటారనే దాని మీద, శివుడి మీద ఈ పాటని కంపోజ్ చేయటం, సాయి గారు రాయడం, ఇప్పుడున్న టెక్నాలజీతో దాన్ని కంపోజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ, మీరు గనక భక్తి ఛానల్ చూడాలి అనుకుంటే మాత్రం మంత్రోచ్చరణతో ఆ మంత్రాలు వింటూ ప్రతిరోజు మీ ఉత్సాహంగా మీ కుటుంబ శాంతి కానీ మీ శాంతి కానీ ఉండాలి అనుకుంటే మాత్రం, సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటే మాత్రం భక్తి ఛానల్ TV8ని తప్పనిసరిగా తిలకించి సబ్స్క్రైబ్ చేసుకొని తిలకించవలసిందిగా. ఈ పాటని, శివరాత్రి పాటని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎంతమంది జనం దగ్గరికి వెళితే, భక్తులందరి దగ్గరికి వెళితే ఈ పాట అంత పాపులర్ అవుతుంది. ఈ పాట ఖచ్చితంగా మిమ్మల్ని, మీ మనసుల్ని చూరగుంటుంది. ఆ శివుడి కటాక్షం మీకు తప్పనిసరిగా ఉంటుంది. చూసిన తర్వాత ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.